అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా సబ్స్క్రైబర్స్‌కి అందరికీ శుభాభినందనలు, కృతజ్ఞతలు. ఆహ్, ఇవాళ ఒక అద్భుతమైన పాట నిజంగా నాకు, నా వంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజానీకానికి ప్రాణప్రదమైనటువంటి పాట ఒకటుందండి. బాలసుబ్రహ్మణ్యం గారిది, రాజన్ నాగేంద్ర గారి కంపోజిషన్ 'పంతులమ్మ' సినిమాలో ఎన్నో పాటలున్నాయి. అందులో ఇదొక పాట. 'ఎడారిలో కోయిల తెల్లారని రేయిల' అనే ఒక పాట ఉంది చూసారా? అది నిజంగా మనస్సు ద్రవించిపోతుందండి ఆ పాట వింటే. అవునా కాదా? అలాంటి పాట ఇప్పుడు ఎవరో ఒక మేల్ సింగర్ ఎక్కి పాడుతున్నారు అనుకోండి, ఎంత అటెన్షన్‌గా చూస్తారు ఆ పాట అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. మరి దానికి తగ్గట్టుగా అవతల వాళ్ళు పాడాలి. పోనీండి, ఎవరి గాత్ర ధర్మం తగ్గట్టు వాళ్ళు ఉన్నంత మేర వాళ్ళు ప్రెజెంట్ చేశారనుకుందాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాట అంటే శృతి తెలియాలి. పోనీ శృతి ఉండాలి, లయ ఉండాలి, ట్యూన్ తెలియాలి. ఇదేం గందరగోళం అండి! ట్యూన్ తెలిస్తే లిరిక్స్ మర్చిపోతారు. మర్చిపోవడం కాకపోతే అడ్డదిడ్డంగా రాసుకుంటారు. ఈ 2 చూసుకుంటా పోతే శృతి లేదు, మతి లేదంటారు. ఇప్పుడు శృతి ఉంది, లయ ఉన్నది, ట్యూన్ ఉన్నది. అక్షరాలేవి? అన్నీ కలిస్తేనేనండి రుచికరమైనటువంటి వంటకం. అవునా కాదా? అంతవరకు ఎందుకు? ఇప్పుడు మనం అంటే నేను ఆడవాళ్ళం కాబట్టి రోజు వంట ఎక్కువ చేతిలో ఉంటుంది కాబట్టి వంట గురించి మాట్లాడతాం. బియ్యం కడిగారు, కావలసిన బియ్యం తీసుకున్నారు, కడిగారు, నీళ్లు పోసారు, అదేదో కుక్కర్లో పెట్టారు. కుక్కర్లో అడుగున కూడా నీళ్లు పోస్తారు కదా, పోసారు, మూత పెట్టారు, గ్యాస్ కట్టే అన్నీ ఉంది, దాని మీద విజిల్ పెట్టారు. యాక్చువల్గా అన్నీ పెడితే 20 నిమిషాలకి విజిల్ రావాలి. విజిల్ రాలేదు. ఏమిటైంది? కింద వెలిగించలేదు పొయ్యిని. అది ఎంత అయ్యో అని అనుకున్నట్టు ఓ నవ్వు ఇలా వచ్చిందా లేదా మనకి? అయ్యో ఏంటబ్బా ఇలాగా అని. పోనీ కరెంట్ కుక్కర్లోనే పెట్టారనుకోండి, అన్నీ పెట్టారు, అన్నీ చేశారు, స్విచ్ అక్కడ కూడా వేశారు, కానీ కిందన ఈ కుక్కర్లో ఉన్న స్విచ్ ఏది ఉందో దీన్ని నొక్కడం మానేశారు. ఉడుకుతుందా అన్నం? అలాగా ఎంత మంచి పాట! ఇప్పుడు మేల్ సాంగ్స్ మేలే పాడతారని లేదు, ఫీమేల్ సాంగ్స్ ఫీమేలే పాడాలని లేదు. అసలు పాటకి జెండర్తో సంబంధం లేదు. పాట సంగీతం అంటేనే అందరిదీని కదా. అలాగా ఆ పాటలు ఘంటసాల గారివి, బాలసుబ్రహ్మణ్యం గారివి, అలాగే రఫీ గారివి, కిషోర్ గారివి, ముఖేష్ గారివి, వాళ్ళ సోలోస్ ఎంతో ఇష్టపడిన వాళ్ళు, నాలాంటి పాటల పిచ్చివాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అసలు పాడుతున్న వాళ్ళకన్నా ఎక్కువ విని 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 దాని లిరిక్స్ ఇలా బుర్రలో ఎక్కించేసుకుని ఉంటారు. వాళ్ళకి మీరు తప్పు పాడుతా ఉన్నారనుకోండి, అక్షరం తప్పిందనుకోండి, ఎంతో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా. పాట పాడేటప్పుడు 3 నిమిషాల పాటలో ఆ పాటకి తగిన శృతి, ఆ పాటకి తగిన లయ, ఆ పాటకి తగిన ట్యూను, ఆ పాటకి తగిన లిరిక్స్ ఇవి గుర్తుపెట్టుకోలేమా అండి? పాటంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోలేకుండా పాడేస్తే మీకు పాటంటే ఇష్టమని ఎలా నమ్మడం? మీ ఇష్టం అడుగడుగునా కనిపించాలి కదా. అణువణువున, పాటలో అణువణువున మీరు ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారో మీకు ఆ పాట అంటే అంత ఇష్టమని తెలియాలిగా. ఎంత చక్కటి పాట అండి! ఎడారిలో కోయిల తెల్లారని రేయిల పూదారులన్నీ గోదారి కాగా రగిలింది గుండె కోత, సంథింగ్ కదా. ఆ పాట ఏంటది? ఎదవీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవత, కల అయితే శిల అయితే అని ఉంది కదా. ఇప్పుడు ఆ తర్వాత బ్రతుకంటే మృతి కంటే అని ఇంకో చరణం ఉంది కదా. చలిమంటలే చితి మంటలై
చెలరేగ చెలిలేని నా కౌగిట బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట. అంటే బ్రతుకంటే ఏమిటంటే చెప్తున్నది, బ్రతుకంటే మృతి కంటే చేదైన తీపి పాట. ఆ కవి రాసిన భావం, ఆ గాయకుడు మలచిన శిల్పం, ఆ దాన్ని కంపోజ్ చేసినటువంటి సంగీత ఇచ్చి ఆ సాహిత్యాన్ని స్వరబద్ధం చేసినటువంటి మహానుభావులు. మరి వీళ్ళందరికీ మనం గౌరవించాలంటే ఆ లిరిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా, స్వచ్ఛంగా ఉచ్చరించాలి కదండి. అలాగే పంట చేలు పాలకంకి నవ్వింది. పంట చేలు పాలకంకి రెండు నవ్వలేదు, పంట చేల్లో పాలకంకి నవ్వింది. అలాగే ఆ పాటలోనే ఈ కుప్ప నూరిళ్లతో అన్నారు. అంటే పదానికి అక్కడ అర్థం తెలియదు, అక్కడ ఏది ఉంటుంది పాడేయటమే. పాట వినండి, నేర్చుకోండి. నిజంగానే పాట మీకు అంత ఇష్టం ఉంది అని అంటే ప్రతి అక్షరంలోనూ మీ ఇష్టాన్ని చూపించే ప్రయత్నం చేయండి. నేను ఇదొక్కటే రిక్వెస్ట్ చేస్తాను. చాలామంది ఇంకా ఇంకా ఇవాళ కొన్ని హిందీ పాటలు పాడారు, రామచంద్ర రామచంద్ర రామచంద్ర. అసలు మినిమం దాన్ని ఎలా ఉచ్చరించాలి, దాని ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్న వాళ్ళమే ఉన్నాం. బ్రతికంటే ఇప్పుడు ఇందాకలా పాటలో ఉంది, బ్రతుకంటే మృతుకంటే ఎలా అనేస్తావు? నువ్వు తెలుగు వాడివేగా, తెలుగు మాట్లాడుతున్నావుగా, కామన్ సెన్స్ వద్దు. దయచేసి పాట పాడుతున్నాం అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే పాటకి గాయాలు చేయకండి. ఆ మధ్యన ఎవరో రాశారు కూడా, గీతాలు ఆలపిస్తున్నారు, గీతాలు ఆలపించడం లేదు, గీతాలకి గాయపరుస్తున్నారు, పాటలని గాయపరుస్తున్నారు, పాటలో భావాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఆ పాట అందాన్ని చెరిపేస్తున్నారు. దయచేసి పాడాలని ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లిరిక్స్ యందు, ఉచ్చారణ యందు శ్రద్ధ చూపించండి. పాట పాడేదానికి వెళ్లే ముందు, స్టేజ్ ఎక్కే ముందు వక్క పలుకులు గట్రా వేసుకున్నారనుకోండి, అది మీ ఉచ్చారణలో లోపాన్ని తీసుకొస్తాయి. ఎందుకంటే నాలిక కదులుతూ ఉంటూ మాట్లాడుతున్నప్పుడు పంట కిందనున్నటువంటివి ఇటో అటో కదులుతాయా, అప్పుడు మీరు ఒక్కొక్క అక్షరం వినపంచాల్సిన రీతిలో కాకుండా వేరే విధంగా వినిపించే అవకాశాలు ఉంటాయి. లేదా ఒకప్పుడు అక్షరం పలకలేని తీరుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అసలు పాట పాడడానికి వెళ్ళే రోజు ఏం తినాలి, ఎలాంటి మూడుతో ఉండాలి, ఏ విధమైనటువంటి ఒకసారి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవలసిన టెక్నికాలిటీస్ అండి పాట పాడేటప్పుడు. దయచేసి గాన ప్రియులు, గీత ప్రియులు, సంగీత ప్రియులు కలిసి మీరందరూ నా ఈ అభ్యర్థనని ఒక్కసారి ఆలోచిస్తారని, తగినట్టు ప్రతిస్పందిస్తారని ఆశిస్తూ, మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని, లైక్ చేస్తారని, మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి చేరుతుందని కోరుకుంటూ ఉంటాను.